నమస్కారం గంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భానుడి సెగలకు అగ్నిగుండంలా మారిన రాష్ట్రం, వడదెబ్బ తాళలేక 22 మంది మృతి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ. యూసీఎఫ్ పథకం కింద రాష్ట్రానికి 5,600 కోట్లు కేటాయించిన కేంద్రం. ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో జోరందుకోనున్న పనులు. హైదరాబాద్లో 4 డంపింగ్ యార్డుల ఏర్పాటుకి సహకరించాలన్న సర్కార్. నేడు పార్టీల ప్రతినిధులను జవహర్ నగర్ తీసుకువెళ్లనున్న అధికారులు. శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు. 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేసిన కబ్జాదారులు. చంద్రయాన్ 3కి ప్రతిష్టాత్మక గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు. ఇస్రో తరపున అందుకున్న భారత రాయబారి వినయ్ క్వాత్రా. తాజా అంశం చూస్తున్నాం. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి, ఉద్యానవన షెడ్లు నిండి శ్రీవారి సేవా సదన్ భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్ గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. భానుడి సెగలకు రాష్ట్రం అల్లాడిపోతోంది. ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆరుబయట కాలు పెట్టడానికి ప్రజలు వణుకుతున్న పరిస్థితి నెలకొనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు వడదెబ్బతో 22 మంది మరణించారు. మృతుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉండగా ఎండ వేడిమికి జనం భయాందోళనకు గురవుతున్నారు. నేడు రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రచండ భానుడి సెగలకు రాష్ట్రం అగ్నిగుండమైంది. గురువారం అన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం 9 గంటల నుంచే వేడి తీవ్రత మొదలు కాగా పొద్దుపోయే వరకు వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో 244 మండలాల్లో వడగాలులు వీచాయి. 20 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రత 2019లో రామగుండంలో 47 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఒక్క ప్రాంతం మినహా గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు గత రికార్డులను తిరగరాశాయి. ఒకేసారి 20 జిల్లాల్లో 46 డిగ్రీలను దాటడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలో ఒకేసారి 244 మండలాల్లో వడగాలులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 29 మండలాల్లో వడగాలులు వీచాయి. ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాలలో 18, జగిత్యాల 17, నిర్మల్ 15, ఆసిఫాబాద్, మహబూబాబాద్ 14 మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఉంది. బాణడి ప్రతాపానికి ఉత్తర తెలంగాణ జిల్లాలు కుతకుత ఉడుకుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భరించలేని వేడి ఉంటోంది. రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణకు పొడిగాలులు వస్తుండటంతో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. గాలి వేగం ఎక్కువగా ఉండటం వల్ల వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద రాష్ట్రంలో 5,681 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 50% నిధులు హడ్కో ద్వారా సమకూర్చుతుండగా మిగతా వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ నిధులతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ గ్రోత్ కారిడార్తో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య పనులు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. యూసీఎఫ్ కింద ప్రతిపాదనలు పంపాల్సిందిగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి సమాచారమిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రానికి సంబంధించి ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో ఎంతో కాలంగా వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రధానమైంది. 4,574.6 కోట్లు ఖర్చయ్యే ఆ ప్రాజెక్టులో కేంద్రం తన వాటాగా 1,168.85 కోట్లు భరించనుంది. వరంగల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామని మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి వరంగల్ కార్పొరేషన్ కి భారీగా నిధులు మంజూరయ్యాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల పరిధిలో వివిధ కార్యకలాపాల పర్యవేక్షణకు అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈ సెంటర్కు అనుసంధానం చేస్తారు. తద్వారా ట్రాఫిక్ ను పర్యవేక్షించడం, ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు వివిధ శాఖల సిబ్బందికి అవసరమైన మార్గదర్శకం చేయడానికి వీలవుతుంది. ఈ మేరకు 166.44 కోట్లతో ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించేందుకు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన కేంద్రం తన వాటాగా 41.61 కోట్లు మంజూరు చేయనుంది. కరీంనగర్ డంపింగ్ యార్డ్ ఆధునికీకరణకు 80 కోట్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు 130 కోట్లు, రోడ్డు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్, ఫుట్ ఓవర్ వంతెనల నిర్మాణానికి 630 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం లభించింది. అందులో 210 కోట్లు కేంద్రం భరించనుంది. మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్కు మక్కలు తీసుకువచ్చి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట ఉన్న రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. గత 20 రోజులుగా మార్కెట్ యార్డుల్లో మక్కలను ఆరబోసి ఉంచామని, కొనుగోలు చేయాలంటూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిస్తే పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి మక్కల కొనుగోలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మక్కలు పోసిన వీడికి 25 రోజులు అవుతుంది. కుప్పల చుట్టూ తిరిగి 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 పోతున్నాం కానీ ఆ కుప్పలు ఎత్తటోళ్ళు లేరు. అటు పెట్టి ఇటు పెట్టి మేమే భారతం కొనుకొచ్చుకున్నాం, మేమే సుదులు కొనుకొచ్చుకున్నాం. ఇంత పెద్ద వ్యవసాయ మార్కెట్ లో ఇంత రైతులు ఉన్నారు. 2 కాటలు నడుస్తున్నాయి ఈ వ్యవసాయ మార్కెట్ లో. ధాన్యం కొనుగోళ్లు జరగకనే రాజయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అగ్రహారంలో ఇటీవల వరిధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో అప్పుల బాధ తాళలేక రాజయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులను పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. రాజయ్య మృతికి ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. వడ్లు కొనుగోలు కాకపోవటం, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాజయ్య తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా కారణమైతే ఆర్థిక ఇబ్బందులు. వడ్లు అమ్ముడు పోతే గనక వాళ్ళకు మరి ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది తొలగిపోతుండే. కానీ వడ్లు అమ్ముడు పోకపోవడం వల్ల వడ్లు సెంటర్లోనే ఉండడం వల్ల 25 రోజుల నుండి సెంటర్కి తీసుకొచ్చి లారీలు రాలేదు, కాంట పెట్టలేదు. ఆ మనస్తాపంతోనే ఆయనే మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ రాజయ్య వడ్లు కనుక తొందరగా పోయి ఉంటే, లారీలు వచ్చి ఉంటే, ఆ సెంటర్ దగ్గరికి ఈ లారీలు అమ్ముడు పోయి ఉంటే కనుక మరి రాజయ్య బతుకుతుండే అనేది అయితే డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో 15 రోజుల్లో 100% ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై జగిత్యాల కలెక్టరేట్లో అధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో భారీగా వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకువచ్చిన నిబంధనలతో కొనుగోలు ఆలస్యమైందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ కు హమాలీల కొరత రాకుండా కలెక్టర్ చొరవ చూపాలని లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. అప్రోచ్ నాకు ఉంది కాబట్టి ఈరోజు ఈ మిల్లర్స్ సంబంధించిన మీ సమస్య విషయం అంతా ఈ ప్రొక్యూర్ సంబంధించిన ఈ అసైన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కూడా ప్రత్యేకంగా నేను టైం ఇస్తాను. ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ అంతా కూడా ఈ విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తా విషయం మనం చేసుకుంటూ సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు 2,60,000 మెట్రిక్ టన్నులు ఈ రోజు వరకు తీసుకోవడం జరిగింది. మరి మిగతా 2,40,000 సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్ విషయంలో కూడా మన డిఎస్ గారు ఒక మాట చెప్పారు. దయచేసి మీరు ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఓపెన్ చేసుకొని పెట్టుకోవడానికి అందరూ మిల్లర్లందరూ కూడా సహకరించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం మక్కలతో గోదాములు నిండిపోతున్నాయి. ఇంకా కొనుగోళ్లు జరుగుతుండటంతో ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అధికారులు ఆందోళన పడుతున్నారు. పక్క జిల్లాల్లోని గోదాములకు పంటలను తరలిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా వరి, మొక్కజొన్న సాగైంది. ధాన్యం పెద్ద ఎత్తున మార్కెట్ యార్డులకు తరలి వస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియక అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదాములు నిండిపోవడంతో అధికారులు పక్క జిల్లాలకు ధాన్యం తరలిస్తుండటంతో దిగుమతుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. అద్దె గిట్టుబాటు కాకపోవడంతో ప్రైవేటు గోదాముల్ని ఇచ్చేందుకు యజమానులు ముందుకు రావట్లేదు. గత వానాకాలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం మర ఆడించేందుకు మిల్లర్లకు కేటాయించింది. సీఎంఆర్ పూర్తి కాకపోవడంతో మిల్లుల్లోనే వడ్లు పేరుకుపోయాయి. ఈ సీజన్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 3.16 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కోతలు మొదలై చాలా రోజులు దాటినా మిల్లులు ఖాళీగా లేకపోవడంతో మిల్లర్లు చేతులెత్తేశారు. ఈలోపు మొక్కజొన్న కాంటాలు మొదలయ్యాయి. 2 జిల్లాల్లోనూ కలిపి 3.18 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కాంటా వేసిన బస్తాల్ని తీసుకెళ్లిన లారీలు గోదాముల వద్ద రోజుల తరబడి బారుడు తీరుతున్నాయి. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి 1.60 మెట్రిక్ లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు ఉన్నాయి. వాటిలో అధికారులు పత్తి బేళ్లు, ఎఫ్సీఐ బియ్యం నిల్వ చేశారు. కొనుగోలు చేసిన వడ్లకు సరిపడా పారాబాయిల్డ్ మిల్లులు లేకపోవడంతో 20,000 మెట్రిక్ టన్నుల్ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు తరలించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 2.50 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయగా 30,000 మెట్రిక్ టన్నుల్ని 2 జిల్లాల్లోని కేంద్ర, రాష్ట్ర గోదాముల్లో నిల్వ చేశారు. మిగిలిన సరుకును సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లోనూ ఏపీలోని 27 గోదాముల్లో భద్రపరిచారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని కొత్తగా నిర్మించిన 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మిరప యార్డుల్లో మక్కల్ని నిల్వ చేశారు. రోజురోజుకు భారీగా వస్తున్న మొక్కజొన్నల్ని ఎక్కడ నిల్వ చెయ్యాలో అధికారులకు తెలియక నానాపాట్లు పడుతున్నారు. పంట ఉత్పత్తులు ఏడాదికేడాది పెరుగుతుండటంతో గోదాముల కొరత సమస్య మరింత తీవ్రమవుతోంది. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటించగా త్వరలో మండలాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ బూత్కు 2 చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ కసరత్తును బీఆర్ఎస్ వేగవంతం చేసింది. ఈసారి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అవసరమైన యాప్తో పాటు సాంకేతిక అంశాలపై గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. సభ్యత్వం తీసుకునే వారికి సంబంధించిన అన్ని వివరాల్ని నమోదు చేస్తారు. తద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు పక్కాగా జరగాలని, రాశి కంటే వాసి ముఖ్యమని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోవాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన బీఆర్ఎస్ అధినేత వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు అదే ప్రాతిపదిక అవుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు కోసం అన్ని నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను నియమించారు. వారి పర్యవేక్షణలో శిక్షణ, సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. ఇన్ఛార్జీల తరహాలో నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తొలుత శిక్షణ ఇస్తారు. సభ్యత్వ నమోదుకు మండలాల వారీగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వివిధ బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నేతలతో అందరినీ కలుపుకొని పోయేలా ఆ కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 80 నియోజకవర్గాల వరకు కమిటీల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. సభ్యత్వ నమోదు కోసం పోలింగ్ బూత్ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి బూత్ కు 2 చొప్పున ఎంపిక చేసి వారందరికీ జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. నియోజకవర్గాల వారీగా వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఉంటుంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. ఆ శిక్షణా ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటల్ పద్ధతిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తారు. జూలై నెలాఖరు వరకు శిక్షణ, సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కమిటీల ఏర్పాటు తర్వాత అన్ని అంశాలపై బీఆర్ఎస్ తరపున పూర్తి స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే యత్నాలను వ్యతిరేకించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్కి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన లంగ్ స్పేస్ అన్న కేటీఆర్ వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు కేటీఆర్ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్కు ఉనికి, చెట్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నట్లు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అంశంలో ప్రజల తరపున బీఆర్ఎస్ అండగా నిలుస్తోందని కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవటం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉత్పత్తయ్యే టన్నుల కొద్దీ చెత్తను 390 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో నిల్వ చేస్తున్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలో రోజు 10,000 టన్నుల చెత్త అక్కడికి తరలిస్తుండటంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన, కాలుష్యం అక్కడ నివసించే లక్షలాది మందిని సుదీర్ఘకాలంగా వెంటాడుతోంది. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం నగరానికి 4 వైపులా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను ఉదాహరణగా చూపిస్తూ విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. పార్టీలకు అతీతంగా డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులంతా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను సందర్శించనున్నారు. హైదరాబాద్లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ అయిన జవహర్ నగర్ సమస్య ప్రభుత్వానికి సవాల్గా మారింది. 3 కార్పొరేషన్ల పరిధిలోని చెత్తంతా అక్కడికి చేరుతుండటంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. 390 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డు ఇప్పటికే 95% నిండిపోయింది. నగర పరిధి, జనాభా పెరుగుతుండటంతో చెత్త ఉత్పత్తి రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో డంపింగ్ యార్డుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అక్కడి పరిసరాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ఇప్పటికే డంపింగ్ యార్డు వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకున్న గత ప్రభుత్వం నగరానికి 4 వైపులా 500 ఎకరాలు గుర్తించి ఆధునిక పద్ధతుల్లో కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో 42 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లకడారంలో 100, దుండిగల్లో 85, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాల్ని గుర్తించింది. భూమిని బల్దియాకు బదలాయించే క్రమంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
ఈలోగానే ప్రభుత్వం మారిపోయింది. డంపింగ్ యార్డుల పెంపు ఊసేలేకపోవడం, జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీని విలీనం చేసి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో జవహర్ నగర్ సమస్య మరింత పెరిగింది. క్యాంపింగ్ చేసిన ప్రదేశంలో తిరిగి చెత్తను నింపాల్సిన పరిస్థితి ఎదురైంది. గత ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందుకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ సహా మాజీ కార్పొరేటర్లంతా హాజరై డంపింగ్ యార్డు సమస్యే ప్రధాన అజెండాగా చర్చించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో అన్ని పార్టీల నేతల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్వాగతించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త ప్రాసెసింగ్ చేయకపోవడంతో వేరే ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు అక్కడి ప్రజాప్రతినిధులు అంగీకరించడం లేదని ఈటెల గుర్తు చేశారు. చేస్తా అంటున్నారు, అది చక్కగా లేదు. అసలు మిషన్ లాంచ్ చేస్తే మొత్తం 5 కిలోమీటర్ల పరిధిలో విపరీతమైన పొల్యూషన్ వస్తుందని చెప్తున్నారు. ఒక 30 కిలోమీటర్ మా ఇంటి దగ్గర కూడా వస్తుంది. దాంట్లో కూడా గాలి ఇటు పడితే మా ఇంటి దగ్గర కూడా వస్తారు, మెడిసిన్ దగ్గర వస్తారు, అర్థం చేసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు, పని చేయాలి కాబట్టి ఇది సమస్య పరిష్కారం కావాలని చెప్పి అన్నారు కాబట్టి అట్లా పరిస్థితి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు విషయంలో ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడుతున్నారు. జనాభా పెరగడంతో చెత్త పెరిగిపోతోందని, ప్రత్యామ్నాయం లేక అక్కడికే తరలిస్తుండటంతో జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, కీసర పరిసరాలన్నీ పూర్తిగా కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు, చర్చల పేరుతో కాలయాపన చేయకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వాటర్ల పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, ప్రతి దాంట్లో పొల్యూషన్. మనం ఒక గంట సేపు ఉంటే మన చేయి మీద వెంట్రుకలన్నీ ఊసిపోతాయి, అంత డేంజర్ ఉన్నది. కాబట్టి పరిష్కారం కావాలి. జవహర్ నగర్ కు వేరే చోట ఆల్టర్నేటివ్ చూస్తా అంటున్నారు, చూడండి తప్పకుండా. మా మేడ్చల్ నియోజకవర్గానికి, మా జవహర్ నగర్ కు స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసి పరిష్కారం అయ్యేదాకా వాటర్ ఫ్రీ అని చెప్పాలి. జిహెచ్ఎంసీలో మొత్తం వాటర్ ఫ్రీ ఉంది. మన జవహర్ నగర్, దమ్మయ్యగూడెంకు పొల్యూషన్లు ఉన్న ప్రజలకు అక్కడ కూడా ఫ్రీ ఇవ్వాలని నేను సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను. డంపింగ్ యార్డుతో మేడ్చల్ ప్రాంతాభివృద్ధి కుంటుపడిందని, రామ్కీ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే డంపింగ్ యార్డు కొనసాగిస్తున్నారని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మండిపడ్డారు. డంపింగ్ యార్డును పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్ 36 కోట్లు వస్తే 3 రూపాయలు కూడా ఆ ప్రాంతానికి ఇవ్వడైనా. ఇక్కడి చెత్త అక్కడనే రోడ్ల మీద, మన రోడ్లు వాడతాడు, మనం అన్ని వాడతాడు, కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై స్పందించిన మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అఖిలపక్ష నేతల్ని క్షేత్రస్థాయికి ఆహ్వానించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన విషయాలు, అనుమానాల్ని నివృత్తి చేయనున్నట్లు తెలిపారు. ఒకే దగ్గరికి 3 కార్పొరేషన్ల పరిధిలోని చెత్త రావడం వల్ల ఇది ఉత్పన్నమవుతుంది. కాబట్టి నగరానికి 4 వైపులా కూడా అదర్ సైట్స్ కూడా మనం ఐడెంటిఫై చేశాము. వాటిని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల సహకారం కోరి అన్ని వైపులో కూడా స్టార్ట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లంని పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. 2001 నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలిస్తుండగా 2009లో రామ్కీ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుని ఆ యార్డును అప్పగించింది. 2012 నుంచి అక్కడ చెత్త నిర్వహణను రామ్కీ కొనసాగిస్తోంది. ఒప్పందం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని వ్యర్థాల్ని అక్కడికి తరలించాల్సి ఉన్నా ప్రత్యామ్నాయం లేదంటూ గ్రేటర్తో పాటు శివారు ప్రాంతాల నుంచి చెత్తను తరలిస్తుండటంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. రోజువారీ వ్యర్థాల్లో సగం చెత్తను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మండిస్తున్నా మిగిలిన సగాన్ని కుప్పలుగా పోస్తుండటంతో 95% భూమి చెత్త కుప్పలతో నిండిపోయింది.
రంగారెడ్డి శంషాబాద్లో రెవెన్యూ సర్వే నెంబర్ 626/1లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం హైడ్రా అధికారులకు చేరడంతో జేసీబీ యంత్రాలతో నిర్మాణాల్ని నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రయాన్ 3 మిషన్ను ప్రతిష్టాత్మక గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు దక్కింది. 2026కు గాను అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాటిక్స్ ఈ అవార్డును ఈ నెల 21న వాషింగ్టన్ డీసీలో ప్రదానం చేసింది. అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా ఇస్రో తరపున ఈ అవార్డును స్వీకరించారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్ 3 చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన మొదటి వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. ఈ ప్రాంతం శాస్త్రీయంగా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటమే కాకుండా ఇంతకుముందెప్పుడూ ఇక్కడి ఉపరితలంపై పరిశోధనలు జరగలేదు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రునిపైకి చేపట్టబోయే మానవ సహిత మిషన్లకు మద్దతుగా కీలకమైన డేటాను అందించింది. అలాగే చంద్రునికి దక్షిణ ధృవం మట్టిలో కీలకమైన రసాయన మూలకాలు ఉన్నట్లు నిర్ధారించింది.